వెల్కమ్ టు అఖిల కిచెన్. ఈరోజు నేను చికెన్ ఉల్లగడ్డ కర్రీ చేస్తున్నాను. మీకు ఎప్పుడన్నా ఇంట్లో రిలేటివ్స్ వచ్చేసినప్పుడు సడన్గా చికెన్ మీకు తక్కువగా ఉంటుంటుంది. ఈ విధంగా ఉల్లగడ్డ వేసి చేశారంటే ఓ ఇద్దరు తినాల్సిన కర్రీ ఓ నలుగురు తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీరు ఈ విధంగానే చికెన్ వేసి ఉల్లగడ్డ కర్రీ చేసుకుంటారు. ఆలు చికెన్ కర్రీ ఇది రైస్లో కానీ సంగటిలో కానీ చపాతీల్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఏ విధంగా చేయాలనేది చికెన్ ఆలు కర్రీ వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్రాసెస్లో. ఆలు చికెన్ కర్రీ కోసం ఫ్రెండ్స్ నేను 1 kg వరకు చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్కి 1/2 kg ఆలు, 1/2 kg ఆలు క్లీన్గా కడిగేసి ముక్కల్లాగా కట్ చేసుకోవాలా. ఈ చికెన్ కూడా క్లీన్గా కడుక్కున్నాను ఉప్పు పసుపు వేసి. చూడండి ఇందులో నేను మసాలా కోసం 1/2 కొబ్బరి ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, యాలకులు, పట్ట, కొన్ని మిరియాలు ఈ మొత్తం వేసి పేస్ట్ కొట్టుకోవాలా. ఇది పేస్ట్ కొట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించి నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఈ చికెన్ వేసుకోవాలా. క్లీన్గా కడుక్కున్న చికెన్. ఈ చికెన్లో ఫస్ట్ నేను ఫ్రెండ్స్ 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం గల్లుప్పు వేసుకొని దీంట్లో ఉన్న నీసు వాటర్ మొత్తం పోయేదాకా ఈ విధంగా వేడి చేసుకోవాలా. దీంట్లో ఉన్న నీసు వాటర్ మొత్తం వెళ్ళిపోవాలండి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడే చికెన్ నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఇందులోనే వేసుకోవాలా. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకుని ఉన్నాను 2 టమాటాలు, ఇవి కూడా యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మిరప్పొడి 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా కలయ తిప్పుకోండి. ఈ విధంగా మీరు ఉల్లగడ్డ వేసి చికెన్ వేసి చేసుకున్నారంటే మీకు ఎక్కువ కర్రీ కూడా ఎక్కువ క్వాంటిటీలో అవుద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఈ విధంగా చేసి ఉండరు. ఈ విధంగా చేసుకోండి, మీకు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా. నేనైతే ఇది రాగి సంగటిలో చేస్తున్నాను. ఈ చికెన్ ఆలు కర్రీ రాగి సంగటిలో సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒక పక్కన రాగి సంగటి కూడా ఉడుకుతూ ఉంది, ఒక పక్కన నేను చికెన్ ఆలు కర్రీ చేస్తున్నాను. నేను క్లీన్గా తొక్క తీసేసి కడిగి పెట్టుకుని ఉన్నాను. ఈ ఉల్లగడ్డ కూడా దీంట్లోనే వేసుకుందాం. ఇప్పుడే నేను ఇందాక చూపించి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ మాకు గ్రేవీ అనేది కొంచెం రాగి సంకటిలో అంటుకో తినడానికి చాలా బాగుంటుంది. ఇది చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గించుకుందాం. చూడండి ఈ మసాలాలు మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కొంచెం ఈ చికెన్ ఉల్లగడ్డలోనే మగ్గించుకున్నాను. ఇందులో ఇప్పుడు మేము వాటర్ వేసుకుందామండి. మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వేసుకోండి ఈ వాటర్. ఇది ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, మీకైతే చాలా బాగా నచ్చద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లగడ్డ చికెన్ కాంబినేషన్ అయితే. 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను. వాటర్ వేసేసి
ఇది 2 విజిల్స్కి పెట్టుకుందాం. ఎక్కువ ఏం పెట్టుకోబాకండి, 2 విజిల్స్కి పెడితే సరిపోద్ది. ఇది నార్మల్గా అయినా విజిల్ పెట్టకుండా అయినా కుక్ చేసేయవచ్చు. నేను విజిల్ పెట్టి కుక్ చేస్తున్నానండి, నేను చూపిస్తాను చూడండి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మేము కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం మన కర్రీ ఏ విధంగా ఉడికిందనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. ఉల్లగడ్డ చికెన్ కర్రీ అయితే మాకు రెడీ అయిపోయింది. ఈ విధంగా కొంచెం గ్రేవీగా ఉంటేనే రాగి సంగటిలో బాగుంటుంది ఫ్రెండ్స్, అద్దుకో తినడానికి. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ఈ తీరిలో చేసి చూడండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ మీకు. ఇప్పుడు ఫైనల్గా మేము పైనుంచి కొత్తిమీర చల్లేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉల్లగడ్డ చికెన్ కర్రీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను మరీ అడుగుతున్నాను. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా మీ ముందుకు కొత్త రెసిపీస్ తీసుకువస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.